భారతదేశంలోని తీవ్రవాద సంస్థలు లేదా తీవ్రవాద కార్యకలాపాలు లేదా మత ఘర్షణలు సృష్టించాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలనుకుంటున్నారంటే కేరళ, నో ప్రాబ్లం. సెకండ్ తమిళనాడు, నో ప్రాబ్లం. థర్డ్ కర్ణాటక, నో ప్రాబ్లం. అందుకు సాక్ష్యం తాజాగా ఇస్లామిక్ టెర్రర్ లీడర్ షమ్నాద్ ఏక్ ఎర్నాకుళంలో అరెస్ట్ అయ్యాడు. పిఎఫ్ఐకి సంబంధించినటువంటి బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆయుధాలు చేతబట్టి ఎలాగ పీక కొయ్యాలి, ఎక్కడ కొడితే చచ్చిపోతారు, ఎక్కడ పొడిస్తే చచ్చిపోతారు, ఎలాగ విధ్వంసం సృష్టించాలి, ఏదైనా పోలీసులు వచ్చినప్పుడు లేకపోతే రాజకీయ నాయకులు చుట్టూ ఉన్నప్పుడు ఏ విధంగా మైనార్టీలను రెచ్చగొట్టాలన్న శిక్షనే పిఎఫ్ఐ ఇచ్చింది. అలాంటి విధ్వంసాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాయచోటి లాంటి వాటి చోట్ల చూసాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు షెల్టర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కేరళ అవుతుంది, తమిళనాడు అవుతోంది, కర్ణాటక అవుతోంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.